హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం వచ్చిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుంది వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి రాజధాని ఫైల్స్. ఇది వచ్చేసి మనకి అమరావతి రాజధాని గురించి ఇండైరెక్ట్ గా తీశారు. బట్ కాకపోతే ఇదంతా మేకింగ్ అంతా నార్మల్ మేకింగ్ ఉంటుంది. అంటే అప్కమింగ్ డైరెక్టర్ ఎలా మేకింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పెద్దగా అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు గాయస్. మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిత్రం చూడరా. ఇది వచ్చేసి వరుణ్ సందేశ్ గారు ఈ ఫిలిం తీశారు. బట్ ఎందుకు ఈ కథను ఒప్పుకున్నారు, అసలు నరేషన్ ఎలా ఇచ్చారు, ఎందుకు తీశారు నాకు అసలు అర్థమే కాలేదు. మరి కంబ్యాక్ టైంలో చాలా మంచి స్ట్రాంగ్ కంటెంట్ తో రావాలి. ఇలాంటి ఫిలిం తో రావడం అనేది చాలా డిసప్పాయింట్ అనిపించింది నాకు వరుణ్ సందేశ్ గారు. అస్సలు బాగలేదు గైస్, నాకైతే నచ్చలేదు. ఒకవేళ టైం ఉంది మీకు చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి పార్దు. ఈ పార్దు అనే ఫిలిం కాన్సెప్ట్ బాగుంటది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మనకు తెలియకుండా ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు అనేది ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన టీం ద్వారా తెలుస్తుంది అన్నమాట. అలా చేస్తున్న తరుణంలో ఒక పర్సన్ ని ఫాలో అవుతారు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథ. సినిమా ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ కాకపోతే ఒకటే టెంపోలో వెళ్తుంటది, చాలా స్లోగా వెళ్తుంటది. కొంచెం బోర్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ పూర్తిగా మొత్తం అయితే కంప్లీట్ చేశాను. బట్ కాకపోతే అంతగా టైం తీసుకొని చూసే ఫిలిం అయితే కాదు అని అనిపించింది ఫైనల్ గా. ఒకవేళ చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐటి మీన్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇది వచ్చేసి ఒక మర్డర్ సంబంధించిన మిస్టరీ గురించి తీశారు. మూవీ బాగుంటది, కంటెంట్ బాగుంటది. బట్ 90% మేకింగ్ లో ఫెయిల్ అయిపోయారు. సౌండ్ ఎఫెక్ట్స్, మేకింగ్, డబ్బింగ్ ఇవంతా చాలా అంటే చాలా లో బడ్జెట్ లో చేశారని ఆ ఫీలింగ్ అయితే వచ్చేసింది. బట్ కాకపోతే అంతగా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు గైస్. బట్ వన్ టైం వాచబుల్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది క్లైమాక్స్ మొత్తం చూసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి లవ్ గురు. మన విజయ్ ఆంటోనీ గారు హీరోగా చేశారు. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. అంటే లవ్ కి సంబంధించిన ఏమైనా సీన్స్ అలాంటి ఏమైనా ఉంటాయేమో. అంటే స్టోరీలో పెద్దగా మ్యాటర్ అయితే లేదన్నమాట. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గీతాంజలి. ఇది వచ్చేసి హారర్ థ్రిల్లర్. బాగుంది గైస్, నాకైతే నచ్చింది. అండ్ మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఓన్లీ 2 ఫిలిమ్స్ చూడాలి. ఒకటి వచ్చేసి గీతాంజలి, తప్పకుండా చూడండి, బాగుంది గైస్, నచ్చుతుంది. ఒకవేళ మీకు టైం ఉంది ఇంకా చూడాలి ఏదైనా ఫిలిం అంటే మాత్రం యూట్యూబ్ లో నుంచి ఒక ఫిలిం చెప్తున్నాను గైస్. పర్ఫెక్ట్ రాబరీ అని ఒక ఫిలిం ఉంటుంది, యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఆ ఫిలిం ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.